ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అంటే చాలు అందరి కళ్ళు సంజు గోయాంకా మీదే ఉంటాయి. దానికి ఒకటే ఒక రీజన్, కేఎల్ రాహుల్ని అవమానించేలా మాట్లాడడం. ఐపీఎల్ 2024లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక ప్రతి ఏడాది ప్లేయర్ల కంటే సంజీవ్ గోయాంకానే హైలైట్ అవుతూ వస్తున్నాడు. లక్నో మ్యాచ్ ఓడిపోయిందంటే ఆ రోజు కెప్టెన్ కి క్లాస్ ఉన్నట్టేనని ఐపీఎల్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. లక్నో మ్యాచ్ తర్వాత రోజు సోషల్ మీడియా ఫీడ్ అంతా సంజీవ్ గోయాంకాతోనే నిండిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకానా స్టేడియం వేదికగా ఏప్రిల్ 1వ తేదీ రాత్రి లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో తేలిపోయింది. ప్లేయింగ్ 11 బ్యాటర్ ఆర్డర్స్ తో పాటు బౌలింగ్ లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయాంకా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ తో చిట్ చాట్ చేశారు. గోయాంకా తాను కామ్ అండ్ కూల్ అయ్యానని చెప్పినా సరే మ్యాచ్ ఓడిపోతే వచ్చే అసహనం మళ్ళీ ఆయనలో కనిపించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫోటోలు కూడా అవే చెబుతున్నాయి. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ తో చేసిన బిహేవియర్ మళ్ళీ రిపీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో కూడా పంత్తో 1-2 సార్లు సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇదంతా గ్రౌండ్ లోపలే జరుగుతుండడమే విమర్శలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ సీజన్లో ఢిల్లీపై ఓటమి తర్వాత కూడా పంత్ లాంగర్ తో సంజీవ్ గోయాంకా డిస్కషన్ చేశాడు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు, తప్పులపై మాట్లాడుతున్న సమయంలో సంజీవ్ గోయాంకా కాస్తంత అసహనం కోల్పోయాడంటూ కొందరు నెట్టింట ఫోటోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ పంత్ కూడా సీరియస్ గానే తానేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ ఫోటోల్లో కనిపించింది. మొత్తానికి లక్నో మ్యాచ్ ఓడిపోతే మాత్రం గోయాంకా చేతిలో చిట్ చాట్ మాత్రం కామనే అని మరోసారి నిరూపితమైంది. సీజన్ ఆరంభ మ్యాచే ఇలా ఉంటే రానున్న మ్యాచ్ లో పరిస్థితి ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ జట్టు తన రెండో మ్యాచ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఏప్రిల్ 5న ఆడబోతోంది.